ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏంటి? చేతిలో ఉన్న బన్నీ సినిమా సెట్స్ పైకి వచ్చేటట్టు కనిపించడం లేదు. వెంకటేష్ నానితో సినిమా ప్లాన్ చేశాడు అన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న న్యూస్ చక్కర్లు కడుతోంది. ఇంతలో రామ్ పోతినేనితో మూవీ అంటున్నారు. ఇంతకీ త్రివిక్రమ్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడు? గుంటూరు కారం షూటింగ్ దశలో బన్నీ త్రివిక్రమ్ మూవీని అనౌన్స్ చేశాడు. గుంటూరు కారం రిలీజ్ తర్వాత బన్నీ సినిమా డైలమాలో పడింది. పుష్ప కోసం 4 ఏళ్లుగా గడ్డం పెంచుకున్న బన్నీ పుష్ప 2 పూర్తయ్యే వరకు గెటప్ చేంజ్ చేయలేడు. షూటింగ్ కు ఎప్పుడు గుమ్మడికాయ కొడతాడో తెలీదు. అలవైకుంఠపురంలో వచ్చిన 4 ఏళ్ల తర్వాత గుంటూరు కారంతో వచ్చిన గురూజీ నెక్స్ట్ మూవీ కన్ఫ్యూజ్ చేస్తోంది. పుష్ప 2 ఇంకో నెలలో పూర్తయినా త్రివిక్రమ్ బన్నీ సినిమా మాత్రం వార్తల్లో రావడం లేదు. త్రివిక్రమ్ వేరే ఆప్షన్స్ వెతుక్కునే పనిలో ఉండడంతో బన్నీతో 4వ సినిమా ఇప్పట్లో ఉండదనిపిస్తోంది. వెంకటేష్ నాని కాంబోలో త్రివిక్రమ్ సినిమా ఉంటుందన్నారే కానీ వెంకీ అనిల్ రావిపూడికి నాని సుజిత్ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. దీంతో మల్టీస్టార్ మూవీ లేదని తేలిపోయిందే. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా త్రివిక్రమ్ పవన్ కాంబోలో సినిమా టాపిక్ వచ్చిన మాట నిజమే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా చేయాలనుకుంది. ప్లాన్ చేసిన మాట వాస్తవమేనని గ్రీన్ సిగ్నల్ ఇస్తే తీస్తామన్నాడు నిర్మాత విశ్వప్రసాద్. ఎన్నికల రిజల్ట్స్ వచ్చే వరకు పవన్ సెట్స్ పైకి రాడు. వచ్చినా చేతిలో ఉన్న 3 సినిమాలు పూర్తి చేయకుండా త్రివిక్రమ్ తో సినిమా చెయ్యలేడు. ఈ లెక్కన గురూజీకి పవన్ ఆప్షన్ కూడా లేనట్లే. త్రివిక్రమ్ మెగాఫోన్ అల్లు అర్జున్, వెంకటేష్, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి చివరకు తమిళ హీరో విజయ్ దగ్గరకు వచ్చినా ఇందులో నిజమేంతో తెలియడం లేదు. లేటెస్ట్ గా రామ్ పోతినేని పేరు వినిపిస్తోంది. రామ్ చిన్నాన్న స్రవంతి రవికిషోర్ త్రివిక్రమ్ కు వరుస ఆఫర్స్ ఇచ్చి ప్రోత్సహించారు. తాను ఈ స్టేజ్ లో ఉన్నారంటే రవికిషోరే కారణమని త్రివిక్రమ్ చాలా సందర్భాల్లో చెప్పారు. రామ్ త్రివిక్రమ్ మూవీ సెట్ అయిందన్న టాక్ వస్తున్నా వెంకటేష్ నాని పవన్ తో సినిమాల్లా ఇది కూడా గాసిపే. త్రివిక్రమ్ పేరు యంగ్ హీరోలు నాని, రాపో, స్టార్స్ పవన్, వెంకటేష్, విజయ్ చుట్టూ తిరిగింది. అనౌన్స్ చేసిన బన్నీ సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రావడం లేదు. గురూజీ నెక్స్ట్ మూవీపై క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నా ఒక కొలిక్కి రావడం లేదు. ఈలోగా ఇంకెంతమంది హీరోల చుట్టూ త్రివిక్రమ్ పేరు తిరుగుతుందో చూడాలి.